ఇక్కడ కూడా మోడీ గారు వచ్చిన తర్వాత చాలామంది ఇదే వార్త చేసిండ్రు, మోడీ గారు వచ్చిండ్రు దేశం ఏమైపోతుంది, ఏమైపోయింది? లుంబిని పార్క్ బంపేలు లేవు మోడీ గారు వచ్చిన తర్వాత. దిల్షుక్ నగర్లో అమాయకులు ఉన్నటువంటి జాగాలలో ప్రజలు బాంబ్ బ్లాస్టర్లో ఇప్పటికి కూడా జీవోత్సవాల్లో బతుకున్నారు. ఇవాళ మా కుటుంబం బాగుండాలి, సమాజం బాగుండాలని చెప్పి సాయిబాబా టెంపుల్ దగ్గర పోయి పూజలు నిర్వహించినటువంటి అమాయక ప్రాణాలు గాలిలో కలిసిపోయినాయి, మీకు తెలుసు. ఇలా లేవు, ఓ గోకుల్ చాట్లేదు ఇవాళ. ఇవన్నీ అడుగుతున్నా భరద్వాజ్ గారు, అంటే ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. మోదీ గారు పరిపాలించిన 10 సంవత్సరాల కాలంలో ఎక్కడన్నా బాంబ్ బ్లాస్ట్లు ఉన్నాయా? అమాయకులు చావులు ఉన్నాయా చెప్పండి? ఇవాళ మెటల్ డిటెక్టర్లు ఉన్నాయా షాపులు కాడ చెప్పండి? సెక్యూరిటీ పర్సన్స్ ఉన్నారా చెప్పండి? బయటికి పోయిన కొడుకు మళ్ళీ తిరిగి వస్తున్నాడు ఆడో, బయటికి పోయిన భర్త ఏమైందో ఆందోళన లేదు. ఇవాళ ఒక ప్రశాంతమైన వాతావరణం ఉంది కదా భరద్వాజ్ గారు. ప్రజలకు ఏం కావాలి? ప్రశాంత వాతావరణం కావాలి. అంటే ఈ దేశంలో నాకు భద్రత ఉందనే విశ్వాసం కావాలి. గదే ఇచ్చింది కదా మోడీ గారు. ఇంకా మోడీ గారు ఏమి ఇచ్చిండు? 1947 నుంచి మొదలుపెట్టి 2014 వరకు ఒక 75 ఎయిర్పోర్ట్లు ఉండే, 153 ఇచ్చిండు. ఇలా మీరు చికినపాటి ఎలివేషన్ పోతే ముక్కు మూసుకొని పోయేటోళ్ళు మీరు. పందికొక్కులు, ఎలుకలు, ఈగలు, దోమలు, మలమూత్రాలు, కంపు వాసన ఉండేది. ఇలా ఉండదా అండి అక్కడ? చెప్పండి. ఒకప్పుడు కాశ్మీర్కి పోవాలంటే అమ్మో అక్కడ ఏమైద్దో చచ్చిపోతామనే భయం ఉండే. లాల్ చౌక్లో మన భారత భూభాగంలో లాల్ చౌక్లో మూడు రంగుల జెండా, మన జెండా ఎగరాలంటే ప్రాణం పోవాల్సిందే కదా చెప్పండి. ఇవాళ 75 ఏళ్ళ క్రితం పెట్టబడ్డది 370 ఆర్టికల్. ఇలా ఈ దేశంలో భాగమని మనం అంటున్నాం. ఇవాళ అక్కడ ఇది భారత్లో భాగమని, అది కూడా ఒక స్విట్జర్లాండ్ లాంటి దేశంగా ఎట్లా ఎదిగిందో అట్లాంటి వాతావరణం ఇక్కడ ఉంది. బ్రహ్మాండమైనటువంటి టూరిజం డెవలప్ అయ్యే ఆస్కారం ఉంది, వేరే రకంగా ఆర్థికంగా డెవలప్ అయ్యే ఆస్కారం ఉంది. వాట్ ఈజ్ రాంగ్ అని చెప్పండి. ఏం చేసిన మోడీ గారు? ఒకప్పుడు ప్రపంచంలో మీరు అబ్దుల్ కలాం గారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉండే, అమెరికాకు పోయిండు, బూట్లు ఇడిపించి కోట్ ఇడిపించి చెక్ చేసిండు, మీకు తెలుసు. ఇవాళ ఆ పరిస్థితి లేదు. ఇలా ప్రపంచంలో ఏ దేశానికి పోయినా కూడా రెడ్ కార్పెట్ వేసి ఇలా స్వాగతం పలికే పరిస్థితి వచ్చింది. అమెరికన్ ప్రెసిడెంట్తో చేతులు చేసి మాట్లాడుకునే పరిస్థితి వచ్చింది. ఒకప్పుడు IMF, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, ప్రపంచ బ్యాంక్ ముందు మోకరిల్లి భారత ప్రజల ప్రయోజనాలు పనంగా పెట్టినని చెప్పి మాట్లాడేది మా కమ్యూనిస్ట్ పార్టీలు. ఇవాళ ఉందా ఆ పరిస్థితి చెప్పండి? మోడీ గారు ఆ పని చేస్తలేడు కదా. ఇవాళ మోడీ గారు ఎక్కడ కూడా ప్రపంచ బ్యాంక్ ముందు మోకరిల్తలేడు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ముందు మోకరిల్తలేడు, అప్పులకు ఊతలేడు. తన పనితో తను చేసుకొని పోయి 11వ ఆర్థిక వ్యవస్థకు ఉన్న ఈ దేశం, 11వ ఆర్థిక వ్యవస్థకు ఉన్న దేశం ఇలా 5వ స్థానానికి వచ్చింది. వాటికనే వచ్చిందా? నేను ఒక మాట అంటున్నా, మా కమ్యూనిస్టు మిత్రులు ఇవాళ నా మీద ఇట్లాంటి అన్ని పదే అడిగే వాళ్ళని ఒక ప్రశ్న అడుగుతున్నాం. జిఎస్టీ ట్యాక్స్ విధానం తేవాలి. అవును సార్. జిఎస్టీ ట్యాక్స్ విధానం తెచ్చినప్పుడు నేను అప్పుడు ఆర్థిక మంత్రి ఉన్నా, అన్ని రాష్ట్రాలు తిరిగినాం, కొన్ని బయట దేశాలు కూడా పోయినాం స్టడీ చేయడం. ఆస్ట్రేలియాకి పోయినప్పుడు ఆస్ట్రేలియా అన్న మాట ఏంటంటే, ఈ జిఎస్టీ ట్యాక్స్ మా దేశంలో అమలు చేసిన నాడు ఇక్కడ ప్రభుత్వం ఓడిపోయింది అని. అంటే ప్రజలు ఏవగించుకున్నారు, ప్రజలు దీన్ని యాక్సెప్ట్ చేయలేదు. మరి మా చదువుకున్న దేశంలో ట్యాక్స్ పే చేసేటువంటి కల్చర్ ఉన్న దేశంలో ఇవాళ మమ్మల్ని ఓడగొడితే మరి మీ దేశంలో ట్యాక్స్ కట్టే కల్చర్ లేదు, చదువుకున్న వాళ్ళు లేరు, అంత బ్లాక్ మనీ నడుస్తుంది, మరి మీరు ఎట్లా అని అడిగింది. మరి అంటే మాకు పదవుల కంటే పవర్ కంటే కూడా ఈ ట్యాక్స్ ఇవ్వాలనే సంకల్ప బలం ఉన్న ప్రభుత్వం ఉంది. ఈ ప్రభుత్వం ఉంటుందా లేదా ముఖ్యం కాదు, కానీ ట్యాక్స్ ఉండాలని తపన ఉంది అని చెప్పినాం. ఎందుకంటే ప్రజలు డబ్బులు సంపాదించుకున్న వాళ్ళు కూడా ట్యాక్స్ కట్టకపోతే వ్యవస్థ నడవదని చెప్పి నిర్ధారించుకున్నాం. కాబట్టి దీన్ని ఇంత సీరియస్ తీసుకున్నామని చెప్పి మేము చెప్పినాం. ఇలా వారు చట్టం తెచ్చిండ్రు, ఆ పార్లమెంట్ ఆమోదించిన మేము అందరం ఉన్నాం. ఇవాళ ఆనాడు 73,000 కోట్ల రూపాయల పన్నులు వచ్చినటువంటి ఈ దేశంలో జిఎస్టీకి ఇవాళ 1,80,000 కోట్లు పర్ మంత్ ఇలా ట్యాక్స్ వస్తూ ఉంది. దీన్ని కమ్యూనిజానికి లేకపోతే ఇది దేనికైనా నిదర్శనం అండి. ఇలా మేము అడుగుతున్న భరద్వాజ్ గారు, మీరు కంకులమ్మక అమ్మటం దగ్గరికి పో, చేపలు కొనుక్కునే దగ్గరికి పో, కూరగాయలు కొనుక్కోవడం పో, డిజిటల్ ట్రాన్సాక్షన్స్ వస్తున్నాయి. ఇవాళ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అమెరికా లాంటి దేశంలో అమలు కావడానికి 10 ఏళ్ళు పట్టింది. కానీ ఇక్కడ మోడీ గారి నాయకత్వంలో ఇంత ఇల్లిటరసీ ఉన్నటువంటి దేశంలో, ఇంత జనాభా ఉన్న దేశంలో 50 కోట్ల మందికి అకౌంట్లు ఓపెన్ చేసి బ్యాంకులలో ఇవాళ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అమలు చేసినటువంటి మొట్టమొదటి దేశం, అతి తక్కువ కాలంలో అమలు చేసిన దేశం భారతదేశం. ఇవి కనపడదు కదా.
దీన్ని మీరు వ్యతిరేకమా చెప్పండి? ఎట్లా నేను వ్యతిరేకమా చెప్పండి? లేదు, దీనికి కమ్యూనిస్ట్ వ్యతిరేకమా చెప్పండి? ఎవరు కాదు. అంతేకాదండి, అంటే ఎనీ డెవలప్మెంట్కి ఎవరు వ్యతిరేకం కాదు సార్. సార్ వేరే ఉండి మాట్లాడతారు కానీ అన్నిటికీ ఎందుకు మాట్లాడతారు? ఇప్పుడు నేషనల్ హైవేస్ అందుకనే గీట్రా అయింది భారతీయ జనతా పార్టీ. ఇలా దానికి గీట్రా అయింది. భారతీయ జనతా పార్టీ నేషనల్ హైవేస్ నిర్మాణం చేస్తుంది, భారతీయ జనతా పార్టీ రైల్వే స్టేషన్ నిర్మాణం చేస్తుంది, భారతీయ జనతా పార్టీ ఎయిర్పోర్ట్ నిర్మాణం చేస్తుంది. ఒకనాడు ఈ కెమెరా మేడ్ ఇన్ జపాన్, ఒకనాడు కెమెరా మేడ్ ఇన్ జపాన్, మేడ్ ఇన్ చైనా, మేడ్ ఇన్ అమెరికా, ఇవాళ మేడ్ ఇన్ ఇండియా వచ్చింది కదా. ఇవాళ మొత్తం ప్రపంచంలోనే సెల్ ఫోన్లను ఉత్పత్తి చేసే దేశాలలో నంబర్ 2 స్థానంలో ఇవాళ ఉంది. మాటలు చెప్పలేదు కదా మోడీ గారు. నేను ఇంకొక మాట అడుగుతున్నా, వీళ్ళు ఎందుకో మరి మా మిత్రులు సపోర్ట్ చేసినటువంటి యూపీఏ సర్కార్ ఉంది. కోల్డ్ స్కామ్ మీకు తెలుసు, సుప్రీంకోర్టు ఎట్లా మొట్టికాలేసింది, ఎట్లా తప్పట్టింది, వాటిని రద్దు చేసింది. ఇవాళ 2G స్కామ్, చివరికి ముఖ్యమంత్రి కూతుర్లే పార్లమెంట్ సభ్యులు జైలుకు పోయినటువంటి విషయం, మాజీ మంత్రులు జైలుకు పోయిన విషయం ఇవాళ ఎక్కడ లేదు కదా. 2 స్కాములు ఉన్నాయా? ఏమైనా స్కామ్లు చెప్పండి సార్. అంటే మీరు అట్లా అనుకుంటే నేను చెప్తాను, స్కాములు లేవంటారా? ఇప్పుడు బీజేపీ ఏతర ప్రభుత్వాలు అన్నింటిలోనూ స్కామ్లు ఉన్నాయి, ఓన్లీ బీజేపీ ప్రభుత్వాలు లేవు అంటే మీరు నమ్ముతారా? మీరు మనస్ఫూర్తిగా చెప్పండి, నేను అనేది కాదు. ఇప్పుడు నేను మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మీద మాట్లాడుతున్నాను. కేంద్ర ప్రభుత్వంలో లేదంటారా? స్కాములు లేవంటారా? చెప్పండి మరి, బయటపడాలి కదా. మరి ఏం పని చేస్తున్నాయి ఈ ప్రతిపక్షాలు? ఈ కమ్యూనిస్ట్ పార్టీలు ఏం చేస్తున్నాయి, ఈ కాంగ్రెస్ పార్టీలు ఏం చేస్తున్నాయి? కమ్యూనిస్టులు కాదు. అంటే మనం ఇప్పుడు చేస్తున్న ఈడీ లేస్తే ఓన్లీ అపోజిషన్ పార్టీలు ఉన్న దగ్గర ఈడీ చేస్తున్నారు. నేను ఒక్కటే మాట అంటే ఎక్కడ ఉండదు. ఇప్పుడు మీరు చెప్పిన స్కామ్లు అన్ని యూపీఏ ప్రభుత్వం వాళ్ళు పెట్టినాయి, బయట వాళ్ళు పెట్టినాయి కాదు. ముందు ఇఫ్ యూ గో త్రూ దట్ వాళ్ళు ఏదో శుతిమంతులు అంటలేను. మీరు ఇందాక అన్నారు బాంబ్ బ్లాస్ట్లు ఉన్నాయంటే ఫస్ట్ 25-30 years అసలు లేవు, తర్వాత వచ్చినాయి. కాశ్మీర్లో మన పాటలు సినిమాలు తీస్తుంటే మొత్తం అక్కడనే పోతుంటే టూరిజం ప్లేస్ కాశ్మీరే ఉండే మనకి ఇండియాలో. తర్వాత టైంలో వచ్చినాయి. అంటే టెర్రరిజం అనేది పెరిగింది, ప్రపంచం అంతా పెరిగింది, మన దగ్గర పెరిగింది. డెఫినెట్గా మోడీ గారు వచ్చినాక కంట్రోల్ అయిందని నేను ఒప్పుకుంటా. అంటే అంత అసలు ముందు నుంచి టెర్రరిజం ఏముంది భారతదేశంలో? లేదు. భారతదేశం డెవలప్ కాలేదంటారా మీరు 50 years? నేనేమంటానంటే ఇక్కడ ఇష్యూ ఏంటంటే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తిరోగమన ప్రభుత్వం, లేదా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మతోన్మత ప్రభుత్వం, ఛాందస ప్రభుత్వం అనేటువంటి మాటలు ఏవైతే మాట్లాడుతుండో ఇది తప్పు అంటున్నాను నేను. తప్పే సార్. ఇప్పుడు మొన్న మణిపూర్లో జరిగిన ఇన్సిడెంట్ అప్పుడు ఎవరు మాట్లాడకపోయారు? మరి మాట్లాడాల్సిన ప్రతిపక్షాలు మాట్లాడాలి కదా. మరి ప్రతిపక్షాలు మనం మాట్లాడాలి కదా, మన పార్టీ మనం మాట్లాడాలి. మేము మా పార్టీ మా ప్రభుత్వం ఉంది, మా ప్రభుత్వం ట్యాకిల్ చేసి అంటుండే కదా, మేము మాట్లాడతాం. మీరే చెప్పాలి కదా, అది ఆపాలి కదా. అంత భయంకరంగా ఉమెన్ మీద జరిగినప్పుడు ఒక మాట భరద్వాజ్ గారు, మేము ప్రభుత్వంలో ఉన్నాం. ప్రభుత్వం విల్ స్పీక్, ప్రభుత్వం విల్ డూ ద థింగ్స్. మేము చేయము. మీరు ప్రభుత్వం ఇండివిజువల్ కాదు కదా. మనం ఇండివిజువల్గా మా సలహాలు మా సూచనలు ఉంటే అది వేరే విషయం. ప్రభుత్వం అనేది ఒకటి ఉంది, ఆ ప్రభుత్వం చేస్తారు కదా పని. నేను అంటున్న మాట ఏంటంటే ఇక్కడ ఇష్యూ వీళ్ళు మరీ 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 విమర్శించేది ఏంటంటే వీళ్ళంతా ఇట్లా ప్రగతి నిరోధకులు, వీళ్ళంతా ఛాందస బాధ బాధిస్తారు. ప్రగతి నిరోధకులు ఎట్లా కనపడుతున్నప్పుడు ప్రగతి నిరోధకులు కొంతమంది మేధావులు రాస్తూ ఉంటారు, ఇట్లా రాస్తారు. ఇంకా ఎప్పుడు కూడా భరద్వాజ్ గారు ఆలోచన విధానాలు కానీ ఫిలాసఫీ కానీ పద్ధతులు కానీ స్టాటిక్గా ఉండవు. అది పరిస్థితులు బట్టి మారుతాం. ఆ మాత్రమే అవగాహన ఉండాలి కదా నేను అనేది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.